హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో దక్షిణ భారత రాష్ట్రాల ఆర్థోపెడిక్ వైద్యులు కాన్ఫరెన్స్ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విజయ్ చంద్ర మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని ఆర్థోపెడిక్ సర్జన్లు అందరినీ ఒక వేదికపై తీసుకొచ్చి వైద్య రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధనలు, ఆధునిక చికిత్సా విధానాలతో పరిశోధనల జ్ఞానాన్ని పంచుకునేలా కృషి చేస్తామన్నారు. యువ వైద్యుల శిక్షణ, ప్రాయోగిక అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ వైద్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. వరంగల్ నుండి ప్రప్రదంగా దక్షిణ భారతదేశానికి అధ్యక్షుడు కావటం మొదలు. ఈరోజు దీనిలో భాగంగా 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుంచి దాదాపు 1000 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ 3 రోజులలో వాళ్ళ యొక్క వైద్య వృత్తిలో స్కిల్స్, లేటెస్ట్ సర్జరీస్ ఏ విధంగా చేసుకోవాలని, సీనియర్ డాక్టర్ల నుంచి జూనియర్ డాక్టర్స్కు వాళ్ళ యొక్క అనుభవాన్ని నేర్చుకునే ఒక అవకాశం వరంగల్కు కలిగింది. మామూలుగా దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అంటే యూజువల్గా క్యాపిటల్ సిటీస్కే వస్తాయి. ఇదివరకు ఒకసారి జరిగినప్పుడు హైదరాబాద్కు వచ్చింది, కానీ మొదటిసారి వరంగల్కు రావడం ముఖ్యంగా ఎందుకంటే నేను ఇక్కడ టేక్ ఓవర్ చేసుకుంటున్న సందర్భంగా అందరి రాష్ట్రాల యొక్క ఆఫీస్ బేరర్స్ను మనం ఒప్పించి వరంగల్ కూడా ఈక్వలెంట్ మెడికల్ హబ్గా కాబోతున్నది కాబట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి మరి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మరి అందరూ కూడా రావటం జరిగింది. రాబోయే 1 సంవత్సరం నా టర్మ్లో నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రీవిజిట్ ఆర్థోపెడిక్స్. అంటే మనం అందరం మళ్ళీ పునరంకితం అవుకుంటూ ఆర్థోపెడిక్స్లో చాలా ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీ. ఈ యొక్క యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్కు స్కిల్స్ నేర్పించడానికి రీవిజిట్ ఆర్థోపెడిక్స్ అంటే ఒకవైపు హై టెక్నాలజీకి పోతూ బేసిక్స్ మర్చిపోవద్దు, ఫండమెంటల్స్ మర్చిపోవద్దు, మన నైతిక విలువలు, హ్యూమన్ వాల్యూస్ మర్చిపోవద్దు. పేషెంట్ కేర్ మనందరం కూడా రోగి బాగు కోసం ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని అది నా స్లోగన్. ఇవాళ నేను ప్రెసిడెంట్ టేక్ ఓవర్ తీసుకున్నప్పుడు నా స్పీచ్లో ఇవ్వటం జరిగింది. మనం అందరం కూడా రోగికి ఏ విధంగా మనకు పెయిన్ ఫ్రీ ఉండాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క జబ్బున పడి వాళ్ళ యొక్క ఆవేదనతో వచ్చినప్పుడు మనమందరం ఒకవైపు సింపతి, ఇంకోవైపు ఎంపతి, జాలి చూపించడమే కాకుండా మనకు వచ్చేది ఉంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనే దాన్ని ఎంపతి అంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని, దాని విధంగానే ఈ 1 సంవత్సరం రాబోయే కాలంలో అందరికీ క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజీకి సంబంధించిన వర్క్షాప్స్ అవన్నీ నిర్వహిస్తామని. చాలామంది యంగ్ సర్జన్స్కి, ప్రాక్టీసింగ్ సర్జన్స్కి నవీన పద్ధతుల్లో ట్రైనింగ్ కోసం ఉద్దేశించబడింది. చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సర్జరీ నేర్చుకున్న వాళ్ళు మనకు వాళ్ళ ట్రిక్స్ అండ్ టిప్స్ అంటాం. ట్రిక్స్ అండ్ టిప్స్ అంటే ఈజీగా చేసే పద్ధతులు నేర్పుతారు. ఇది ఎంతో ఉపయోగము. చాలా షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ నాలెడ్జ్ పొందడానికి కాన్ఫరెన్స్ చాలా అవసరం అవుతుంది. సో ఆ విషయంలో ఆ 6 స్టేట్స్ నుంచి చాలా నిష్ణాతుల డాక్టర్స్ వచ్చారు ఇక్కడికి. మనం చాలామంది కూడా ట్రైనింగ్లో పాల్పంచుకున్నాం అందరము. సో నిన్న వర్క్షాప్స్ కూడా మనము పెల్వి ఆస్ట్రల్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, నెక్స్ట్ హ్యాండ్ మైక్రోస్కోపిక్ సర్జరీస్, వీటి మీద హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ ఉండడం. అంటే డాక్టర్స్ను ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ చేసి వారితో చేతులతో సర్జరీ చేయించడం, మోడల్స్ మీద కానీ, ఈ పోర్సిన్ మోడల్స్ అంటే పిగ్ మోడల్స్ మీద కానీ ట్రైనింగ్ ఇచ్చారు డాక్టర్స్. దాంతో చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా ట్రైనింగ్ అవుతుంది. దానివల్ల మన ఏరియా కూడాను హైయెస్ట్ స్కిల్డ్ డాక్టర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందండి.